ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. విజయనగరం ఎందుకు వచ్చామంటే విజయనగరంలో ఫుల్ టూర్ అయితే మీ అందరి కోసం చూపించబోతున్నాను. విజయనగరం వాస్తవ్యులు అయితే ఒక లైక్ ఒక కామెంట్ వేయండి. అలాగే విజయనగరంలో అసలు ఏంటి, విజయనగరంకి ప్రసిద్ధి ఏంటి, విజయనగరంలో ఏం తక్కువగా దొరుకుతాయి, విజయనగరం మొత్తం టూర్ అయితే ఈ వీడియోలో మీ అందరి కోసం చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని చాలామంది వాచ్ అయితే చేస్తున్నారు కానీ లైక్ కామెంట్ అయితే చేయడం లేదండి. అది మన ఛానల్కి హానికరం. అంటే మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల కొంచెం హెల్త్ ఇలా పెరుగుతుంది అనమాట. లైక్ కామెంట్ చేయకపోవడం వల్ల ఇలా తగ్గుతుంది. కొంచెం మీరు ఇలా పెంచండి మన ఛానల్ని. మీరు పెంచితే నేను మరికొన్ని వీడియోస్ అయితే మీ అందరి కోసం నేనైతే అందజేస్తాను. మీరు జస్ట్ ఒక లైక్ కామెంట్ అయితే చేసి నన్ను కొంచెం పుష్ ఇచ్చి మన ఛానల్ని కొంచెం హెల్తీగా ఉంచండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే విజయనగరం టూర్ మొత్తం మీరు కళ్ళకు కట్టినట్టు చూస్తారు. లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, 1898-99 మధ్య ఈస్ట్ కోస్ట్ రైల్వే బెంగాల్ నాగ్పూర్ మధ్య విజయనగరంకి లైన్ అయితే లింక్ అయితే చేయబడింది. విజయనగరం రైల్వే స్టేషన్ అయితే 1900లో అయితే ప్రారంభించారు. విజయనగరం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఫోర్ట్ సిటీ సెంటర్ అయితే కట్టారు. ఇక్కడ మల్బార్, ఫ్యాషన్ సిటీ, జూడియో షాపింగ్ మాల్స్ లాంటివి చాలా వరకు ఇందులో అయితే ఉన్నాయి. విజయనగరం కాంప్లెక్స్ దాటుకొని మనమైతే బాలాజీ జంక్షన్ వైపు అయితే వెళ్తున్నాము. ఈ బాలాజీ జంక్షన్ వైపు వెళ్తున్నప్పుడు మనకి ఆచంట గార్డెన్స్ అనే పేరు మీద ఒక పెద్ద పార్క్ అయితే కనిపిస్తుంది. ఇది పెద్ద చెరువుకు ఒకవైపు వాకింగ్ పార్క్, అలాగే చిన్న పార్కును అయితే డెవలప్ అయితే చేశారు. ఇక్కడికి ఈవినింగ్ పూట చాలామంది జనాలు వచ్చి కూర్చుంటారు. అలాగే ఈ పార్క్ మీద వాకింగ్ అయితే చేస్తారు. విజయనగరం అనగానే గుర్తుకు వచ్చేది కోట. ఈ కోట గోడలు చూడండి ఎంత ఎత్తుగా అయితే ఉన్నాయి. అప్పట్లో శత్రువులు ఎవరు ప్రవేశించకుండా ఈ భారీ కోట గోడలు అయితే కట్టారు. బాలాజీ జంక్షన్ దాటగానే గురజోడ కళాభారతి కనిపిస్తుంది. దాని పక్కనే శ్రీ వెంకటేశ్వర పుణ్యగిరి కంటి ఆసుపత్రి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఐ చెకప్ పార్క్, కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా అయితే చేస్తారు. దీని పక్కనే టీటీడీ దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ తిరుమల వెళ్ళేవారు రూమ్స్కి అలాగే టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. మనం ప్రస్తుతం కోట జంక్షన్కి అయితే వచ్చాము. విజయనగరం కోట 1713లో విజయనగరం మహారాజు అయిన విజయరామరాజు అయితే నిర్మించారు. విజయనగరం ప్రస్తుత రాజు విజయరామ గజపతిరాజు గారు. ఈ కోటని ప్రస్తుతం ఉమెన్స్ కాలేజ్గా అయితే రన్ చేస్తున్నారు. కోట ఎదురుగా ఇక్కడ చిన్న మసీదు కనిపిస్తుంది చూడండి. దీనికి చాలా సంవత్సరాల ప్రసిద్ధి అయితే ఉంది. దీన్ని రీసెంట్గా కూల్చి మళ్ళీ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేసి కట్టిన మసీదు ఇది. కొంచెం ముందుకు వెళ్తే మహాకవి గురజాడ వెంకటప్పారావు గారి గృహం అయితే మనకైతే కనిపిస్తుంది. ఈయన జననం మరణాలు అయితే 1862 నుండి 1915 వరకు మధ్యలో అయితే ఉన్నారు. ఈయన యలమంచిల దగ్గర ఎస్ రాయవరంలో జన్మించారు. విజయనగరంలో కళాశాలలో పనిచేసేవారు. ఈయన చాలా రచనలు కూడా చేసేవారు. ఈయన జీతం వచ్చి నెలకి 500 రూపాయలు అయితే తీసుకునేవారు. ఇక్కడ చూడండి, ఇంట్లో చాలా వరకు అద్భుతమైన పెయింటింగ్లు అయితే ఉన్నాయి. గురజాడ గారి చదివిన పుస్తకాలు అయితే చాలా వరకు ఈ బీరువాళ్ళు అయితే భద్రపరిచారు. విజయనగరంలో గంట స్తంభం కూడా చాలా ఫేమస్ అండి. దీని ఎత్తు 68 అడుగులు. దీన్ని 1885లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు.
విజయనగరానికి ఫేమస్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారు అంటే ఇక్కడ మామూలుగా ఉండదు విషయం, కోరికలు తీర్చే అమ్మవారిని కూడా పిలుస్తారు. శ్రీ పైడితెల్ల అమ్మవారు టెంపుల్ని 1800 సంవత్సరాలు అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇది గజపతి వంశానికి చెందిన పైడిబొమ్మ దేవత అని కూడా పిలుస్తారు. మనం మూడ్లాంతరం నుండి కొంచెం పైకి వెళ్తే మనకి ఈ జంక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ రోడ్ అంతాని అంబేద్కర్ రోడ్డు అని పిలుస్తారు. ఇక్కడైతే ఒక స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ నుండి లోపలికైతే వెళ్తే మనకి ఒక పెద్ద హాస్పిటల్ అయితే వస్తుంది. ఈ హాస్పిటల్ పేరు మహారాణి గోస హాస్పిటల్ అని కూడా పిలుస్తారు. మీరు చూస్తున్న హాస్పిటల్ పేరు వచ్చి మహారాణి గోస ఆసుపత్రి అని కూడా పిలుస్తారు. ఇది విజయనగరంకి ఫేమస్ హాస్పిటల్ అండి. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుండి అన్ని చోట్ల నుండి కూడా ఇక్కడికి చాలామంది వచ్చి గర్భిణీలు కాన్పు అయితే చేయించుకుంటారు. ఇక్కడ అంతా ఉచితంగా చేస్తారు. ఇక్కడ డాక్టర్లు అలాగే టెక్నాలజీ కూడా చాలా అద్భుతంగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ గోస హాస్పిటల్లో అయితే ఉంటాయి. అందుకే చుట్టుపక్కల విలేజ్ అన్ని చోట్ల వారు కూడా ఈ గోస ఆసుపత్రికి అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు గంట స్తంభం దగ్గరలో ఈ బుద్ధుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న గ్రీనరీతో విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ దగ్గరలో అయితే మహాత్మా గాంధీ విగ్రహాన్ని అయితే చాలా పెద్దదిగా అయితే పెట్టారు. ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా తిరుగుతూ ఈ పెద్ద చెరువును చూస్తూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే విజయనగరంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఈ పెద్ద చెరువే. ఈ పెద్ద చెరువు చుట్టూ తిరిగి వెళ్ళకపోతే మనకైతే పని జరగదండి. ఎందుకంటే విజయనగరం సెంటర్లో ఈ పెద్ద చెరువు ఉంటుంది. మనం ఏ పని చేసుకోవాలన్నా కూడా ఈ పెద్ద చెరువు చుట్టుపక్కల ఉన్న షాప్స్కి కానీ మిగిలిన అన్నింటికి తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద చెరువుని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము. మీలో ఇలా ప్రదక్షిణాలు ఎంతమంది చేశారో పెద్ద చెరువు చుట్టూ కింద అయితే కామెంట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, మినీ క్లాక్ టవర్ లాగా కనిపిస్తుంది. ఇది రోటరీ క్లబ్ వారు అయితే కట్టించారు. ఇది అక్షరం మన గంట స్తంభం చూసేటట్టే కనిపిస్తుంది ఈ క్లాక్ టవరు. ఫైనల్గా మనమైతే బాలాజీ మార్కెట్కి అయితే వచ్చాము. విజయనగరంకి బాలాజీ మార్కెట్ కూడా ఒకటి ఫేమస్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బట్టల రేట్లు హోల్సేల్గా అయితే దొరుకుతాయి మనకి. విజయనగరం చుట్టుపక్కల ఉన్న జనాలు చాలామంది ఇక్కడికి వచ్చి షాపింగ్ అయితే చేసుకుంటూ వెళ్తారు. అలానే విజయనగరంకి ఒరిస్సా రాష్ట్రం కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఒరిస్సా స్టేట్ ప్రజలు కూడా చాలామంది ఈ బాలాజీ మార్కెట్కి వచ్చి ఇక్కడ బట్టలు కొనుక్కొని అక్కడికి వెళ్ళి షాప్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. మీలో ఎంతమంది ఈ బాలాజీ మార్కెట్లో షాపింగ్ అయితే చేశారో కింద అయితే కామెంట్ చేయండి. విజయనగరం ఫుల్ వీడియో మీకు నచ్చితే కింద ఒక లైక్, ఒక కామెంట్, అలాగే వెళ్ళే ముందు ఈ బాలాజీ మార్కెట్లో దాదాపు 100 షాపుల పైన హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయి. ఈ విజయనగరం ఫుల్ వీడియో తీసేటప్పుడు అయితే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, కానీ ఎక్కడ వీడియో ఆపలేదు. ఎందుకంటే వీడియో కంటెంట్ అయితే మనకైతే ముఖ్యం. వర్షం పడిన, తుఫాను వచ్చిన వీడియో అనేది ఆ టైంకి అయితే రావాలి. మీ అందరూ హెల్ప్ కూడా నాకు కావాలండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్, ఒక కామెంటు, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ అదే. మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను మరి కొన్ని వీడియోస్ అయితే చాలా స్పీడ్గా అయితే తీసుకుని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.